గివింగ్ రీజన్స్. అరే నువ్వు ఈ తప్పు చేసావు కదరా, ఇంప్రూవ్ అవ్వాలి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తప్ప ప్రపంచంలో ఆ వర్క్ రిలేటెడ్ ప్రతి ఒక్కళ్ళని బ్లేమ్ చేస్తారు. నువ్వు ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయ్యావు, ఏం చేస్తాం మరి, టీచర్లు మంచిగా చదువు చెప్పలా, లేకపోతే దిద్దినోడు కరెక్ట్గా దిద్దలా, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాలే, ఈ ఏదో ఇక. అరే నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు, వాళ్ళు బాగా ఎదుగుతున్నారు, నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు, ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నావు, ఎందుకు సంపాదించలేకపోతున్నావు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏం చేస్తామండి, నా చుట్టూ నలుగురు నన్ను లాగేస్తున్నారు, నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, లేకపోతే నా పరిస్థితులు బాలేదు, గవర్నమెంట్ బాలేదు, గ్రహస్థితి బాలేదు, భూమండలం నుంచి మొదలయ్యే ఇక అన్ని చంద్రమండలం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా ప్రతి ఒక్క వ్యక్తిని బ్లేమ్ చేసుకుంటూ, తిట్టుకుంటూ, లేకపోతే రీజన్స్ ఎత్తుక్కుంటూ. ఫస్ట్ కేటగిరీ ఎస్కేప్ అవుతుంటారు, వాళ్ళు దొరకరు, వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళు కూర్చోరు. సెకండ్ కేటగిరీ ఏంటంటే రీజన్స్ ఇస్తుంటారు అనమాట. ఆ రీజన్స్ ప్రతి ఒక్కటి బ్లేమ్ చేయటం, కంప్లైనింగ్ నేచర్ తప్ప దాంట్లో ఇంకేం ఉండదు. బై ద వే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే రెండు భయాలు. నా తప్పు నేను ఒప్పుకుంటే తక్కువైపోతానేమో, లేకపోతే నా పరువు పోతుందేమో. అందుకే సక్సెస్ సైకాలజీ అనే ప్రోగ్రామ్ లో సెల్ఫ్ వర్త్ ని ఇంకా బిల్డ్ ఎలా చేయాలి, ఇంపోస్టర్ సిండ్రోమ్ ని ఎలా బ్రేక్ చేయాలి, అలా ప్రతి ప్రోగ్రామ్ లో మేము సెల్ఫ్ వర్త్ బిల్డింగ్ కంపల్సరీ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఈగో ఇవన్నీ తగ్గించటానికి. ఎవరికైతే సెల్ఫ్ వర్త్ ప్రాపర్ గా ఉంటుందో, ఎవరికైతే సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుందో, మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఈగో చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. వాళ్ళు తప్పు ఒప్పుకోవటంలో ఆనందం వెతుక్కుంటారు. వాళ్ళు అంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఓకే నేను తప్పు చేశా, ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే నేనేం చేయాలి, నా తరపున చేసుకోవాల్సిన మార్పులు ఏంటి. ఇది గ్రోత్ మైండ్ సెట్ అండి, ఇది సక్సెస్ మైండ్ సెట్, ఇది ఛాంపియన్ మైండ్ సెట్. ఇదే వాళ్ళు 24 గంటలు ఎదగాలని ఆలోచిస్తారు. కాబట్టి తప్పెవరు చేశారు అన్నది వాళ్ళకి అనవసరం. తప్పేంటి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అది మనంతట మనం చేసినా కానీ వాళ్ళు సరిదిద్దుకోగలరు. ఎందుకంటే వాళ్ళ గోల్ ఎదగటం, వాళ్ళ గోల్ సక్సెస్ అవ్వటం, అంతేగాని పరువుని కాపాడుకోవటం కాదు, నలుగురి ముందు చులకన అవ్వకుండా ఉండటం కాదు. నేను మీకు ఇంకో రియాలిటీ చెప్పనా, మనం తప్పు చేస్తే ఆ తప్పును పట్టుకొని 24 గంటలు మనల్ని నిందిస్తూ కావాలని చులకన చేసే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఒప్పు చేసినా కానీ వాళ్ళు అదే చేస్తారు. మీరు కరెక్ట్గా ఉన్నా కానీ ఎతికెతికి పట్టుకుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర మన పరువు కాపాడుకోవటానికి, అటువంటి ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ దగ్గర తక్కువ అవ్వకూడదు అని ప్రయత్నించటం మన టైం వేస్ట్ కదా, మన ఎనర్జీ వేస్ట్ కదా. టైం అండ్ ఎనర్జీ పక్కన పెట్టండి, సక్సెస్ అండ్ గ్రోత్ వేస్ట్ అవ్వట్లా. ఎందుకంత ఈగో?